అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 64. وقالت اليهود يد الله مغلولة غلت أيديهم ولعنوا بما قالوا بل يداه مبسوطتان ينفق كيف يشاء وليزيدن كثيرا منهم ما أنزل إليك من ربك طغيانا وكفرا وألقينا بينهم العداوة والبغضاء إلى يوم القيامة كلما أوقدوا نارا للحرب أطفأها الله ويسعون في الأرض فسادا والله لا يحب المفسدين. ఆయత్ నంబర్ 64. అల్లాహ్ చేతులు కట్టివేయబడి ఉన్నాయి అని యూదులు అన్నారు. నిజానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించడం జరిగింది. నిజానికి అల్లాహ్ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి. తాను తలచుకున్న విధంగా ఆయన ఖర్చు పెడుతున్నాడు. నీపైన నీ ప్రభు తరపు నుంచి అవతరించిన సందేశం వారిలోని చాలామందిలో తలబిరుసుతనాన్ని, తిరస్కార భావాన్నే వృద్ధి చేస్తుంది. ఇంకా మేము వారి మధ్య ప్రళయదినం వరకు విరోధం, విద్వేషం ఉండేలా చేశాం. వారు యుద్ధాగ్నిని రాజేసినప్పుడల్లా అల్లాహ్ దాన్ని ఆర్పివేస్తాడు. వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారు. కాగా అల్లాహ్ కల్లోల జనకులను ఎంత మాత్రమూ ప్రేమించడు. 113. ఆలి ఇమ్రాన్ సూరా 181వ ఆయతులో చెప్పబడిన మాటల లాంటిదే ఇది కూడా. అల్లాహ్ తన దాసులను తన మార్గంలో ఖర్చు పెట్టేందుకు ప్రోత్సహిస్తూ అది అల్లాహకు ఇచ్చే ఉత్తమ రుణం అని అభివర్ణించినప్పుడు అల్లాహ్ దరిద్రుడు అని యూదులు వ్యాఖ్యానించారు. మరి చూడబోతే మనుషుల దగ్గర ఉన్నదంతా అల్లాహ్ ప్రసాదించినదే. అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుంచి కొంత భాగం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం రుణం కిందకి రానేరాదు. అయినా సరే అల్లాహ్ దాన్ని రుణంగా అభివర్ణించి దాని ప్రతిఫలం కూడా తన దాసునికి తిరిగి ఇస్తానని ప్రకటించాడు. ఇది దేవుని మహోన్నత కరుణా కటాక్షాలకు నిదర్శనం. ఎందుకంటే తన సొమ్మును తన దాసునికి ఇచ్చింది గాక అతను ఖర్చు పెట్టేదానికి రుణం అని పేరు పెట్టి మళ్ళీ దాన్ని తిరిగి ఇస్తాననడం, అది అనేక రెట్లు పెంచి ఇస్తాననడం దైవానికే చెల్లింది. చేతులు కట్టివేయబడి ఉన్నాయి అంటే అర్థం నిజానికి చేతులు బంధించబడ్డాయి అన్నది యూదుల ఉద్దేశం కాదు. ఖర్చు పెట్టకుండా, ఇవ్వకుండా చేతుల్ని కట్టిపడేసుకున్నాడు అని వారు చెప్పదలిచారు. ఇబ్నే కసీర్ నిజానికి చేతుల్ని కట్టి పడేసుకున్నది దేవుడు కాదు, యూదులే. వారు పిసినారితనంలో అగ్రగణ్యులు. అల్లాహ్ చేతులు ఎల్లప్పుడూ వదులుగానే ఉంటాయి. ఆయన యథేచ్ఛగా ఖర్చు పెడతాడు. తాను కోరిన వారికి అపారంగా వసగుతాడు. ఆయన అనుగ్రహానికి అవధులు లేవు. భూమి ఆకాశాల ఖజానాలన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. తన సృష్టితాల అవసరాలు, అక్కరలన్నిటినీ ఆయనే తీరుస్తాడు. పగలైనా, రేయైనా, ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, సర్వకాల సర్వ వ్యవస్థల్లో మనకు అవసరమయ్యే వస్తు సామగ్రిని అంతటినీ సమకూర్చేవాడు ఆయనే. మీరు ఏది అడిగినా ఆయన ప్రసాదించాడు. మీరు గనక అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిజంగా మానవుడు అవివేకి, కృతజ్ఞుడు. ఇబ్రాహీం 34. హదీసుల్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. అల్లాహ్ కుడి చెయ్యి నిండి ఉంది. రేయింబౌడు ఆయన ఖర్చు పెడుతూ ఉన్నా అందులో తరుగుదల ఉండదు. భూమి ఆకాశాలను నిర్మించినప్పటి నుంచి ఆయన ఖర్చు పెడుతూనే ఉన్నాడు. కానీ ఆయన చేతి ఖజానాలో ఎలాంటి లోటు ఏర్పడలేదు. బుఖారీ, ముస్లిం. 114. అంటే వారు ఎప్పుడు మీపై కయ్యానికి కాలు దువ్వినా అల్లాహ్ దాన్ని ఒమ్ము చేస్తున్నాడు. వారు కుట్రను వారిపైనే రుద్దుతున్నాడు. 115. రాజ్యంలో అరాచకాన్ని, అవ్యవస్థను సృష్టించడం అనేది వారి మరో దురలవాటు. దేవుడు కల్లోల జనకులను ఇష్టపడనన్న సంగతి వారికి తెలియక కాదు.
తెలుసు, కానీ వారి గుణం మారదు. Ayat number 65. ولو أن أهل الكتاب آمنوا واتقوا لكفرنا عنهم سيئاتهم ولأدخلناهم جنات النعيم. ఆయత్ నంబర్ 65. ఒకవేళ ఈ గ్రంథవహులే గనక విశ్వసించి భయభక్తులతో కూడుకున్న తక్వా విధానాన్ని అవలంబించినట్లయితే మేము వారి పాపాలన్నిటినీ వారి నుంచి దూరం చేసి సుఖ సౌఖ్యాలతో కూడుకున్న స్వర్గ వనాలలో వారికి తప్పకుండా ప్రవేశం కల్పించేవారము. 116. అంటే అల్లా కోరుకునే విధంగా వారు పరిపూర్ణ విశ్వాసులుగా నిరూపించుకుని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని వారు అంగీకరించి పాపకార్యాలకు దూరంగా మసులుకొని ఉంటే, అంటే ముఖ్యంగా షిర్క్ అనే మహాపరాధానికి ఒడిగట్టకుండా ఉన్నట్లయితే అల్లాహ్ వారిని మన్నించి స్వర్గ ప్రవేశాలకు అర్హులుగా ఖరారు చేసేవాడు.